హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ద బెస్ట్ డ్రింక్ తీసుకొని మీ ముందుకైతే వచ్చేసానమాట. ఈ సమ్మర్లో మన బాడీని కూల్ చేసే శక్తి దేనికైనా ఉంది అంటే దీనికే ఉందండి. ఎండలో నుంచి రాగానే ఒక గ్లాస్ తీసుకోండి, మన బాడీ ఇమీడియట్గా కూల్ అవుతుందన్నమాట. రండి మరి ఏమేమి తీసుకోవాలో చూపిస్తాను. ముందుగా సబ్జాలండి. కొన్ని సబ్జాలు ఒక గిన్నెలో వేసుకోండి. దీన్ని గమ్ అంటారు. కటోరా గోధుమలు అని పిలుస్తాం మా సైడ్ అయితే. అవి కూడా ఇంకొక గిన్నెలో వేసుకోండి. ఇవైతే ఎండు ఖర్జూరాలు. ఒక మనిషికి వచ్చి 2 ఖర్జూరాలు సరిపోతాయండి. మా ఇంట్లో నలుగురు ఉన్నాము. నలుగురికి 4 రోజులు 8 ఖర్జూరాలు అయితే తీసుకున్నాను నేను. ఇవన్నీ సపరేట్గా ఒక్కొక్క బౌల్లోకి తీసేసుకోండి. తీసుకొని ఇవి నానబెట్టుకోవడానికి సరిపడంత నీళ్ళు అయితే పోసుకోండి. సబ్జాల్లోని కటోర గోధుమలు ఎక్కువ నీళ్ళే పోసుకోవాలి. ఎందుకంటే అవి నానిన తర్వాత వాటర్ని అంతా పీల్చేసుకుంటాయి అన్నమాట. ఎండు ఖర్జూరాల్లో కూడా మనం తాగడానికి సరిపడా వాటర్ తీసుకోవచ్చు, లేదా అవి నానటానికి సరిపడా తీసుకోండి. ఇలా మూడిట్లోని వాటర్ తీసేసుకోండి. సబ్జాలు అయితే ఒక అరగంటలోనే నానిపోతాయండి. ఈ 2 నానటానికి టైం పడుతుంది. మనం మధ్యాహ్నం మీరు 4ంటికి తాగేలాగైతే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత నానబెట్టేసుకోండి. లేదు ఉదయం తాగుతారనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి. టైం పడుతుంది కదా మనకి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఉదయం 10ంటికి నానబెట్టాను. 1 గంట కల్లా మొత్తం నానిపోయినాయండి. ఇదైతే మేము 4ంటికి తీసుకున్నాం అనమాట డ్రింకు. నానిన తర్వాత ఎలాగుందో చూద్దాం రండి. సబ్జాలు అయితే తొందరగానే నానిపోతాయి. కటోర గోధుమలు అలాగే ఎండు ఖర్జూరం నానటానికి కొంచెం టైం తీసుకుంటుందండి. చూసారు కదా, ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీంతో ఒక డ్రింక్ తయారు చేసుకుందాం రండి. ఇవి కటోర గోధుమలండి. ఇవైతే సబ్జాలు. దీన్ని మనం వెయిట్ లాస్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. ఒక గ్లాసులోకి 1 స్పూన్ కటోరా గోధుమలు తీసుకోండి. అలాగే 1 స్పూన్ వచ్చి సబ్జాలు తీసుకోండి. ఒక పర్సన్కి వచ్చి 2 ఖర్జూరాలు అన్నాను కదండి. ఆ 2 ఖర్జూరాలు కూడా ఇందులో, అవి కూడా మనం తినేవచ్చు. నాన్నే కదా అని పడేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ బాగుంటుంది, చూడండి, తినేసేయండి. వాటర్ని కూడా కొంచెం తీసుకుంటున్నాను నేను, ఈ ఖర్జూరం వాటర్ని. తర్వాత ఒక కిన్లీ సోడా అయితే తీసుకున్నానండి. మనం కొంచెం టేస్ట్ బాగుండాలి కదా, అందుకని సోడా వేసుకున్నాను. లేదంటే మనం ఖర్జూరం వాటర్ని ఇంకొంచెం పోసుకొని తాగవచ్చు అనమాట. నేను సోడా వేసుకోవచ్చని వాటర్ని తక్కువ తీసుకున్నాను. ఇందులో తగినంత షుగర్ కూడా వేసుకొని సోడా వేసి మిక్స్ చేసుకోండి. లెమన్ ఉంటే, నిమ్మకాయ ఉంటే వేసుకోండి. నా దగ్గర నిమ్మకాయ లేదు, అందుకే నేను వేయలా. మీ దగ్గర ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోండి. టేస్ట్ ఇంకా అదిరిపోద్ది అనమాట. ఇదేనండి బెస్ట్ డ్రింక్ అనమాట. కటోరా గోధుమలకి మన బాడీని ఇమీడియట్గా కూల్ చేసే శక్తి ఉందండి. మీరు ఈ సమ్మర్ అంతా యూస్ చేయండి. ఇంకా ఏ డ్రింక్ తాగాల్సిన అవసరం లేదు. డైలీ 1 గ్లాస్ తాగండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరే అంటారు కూడా తాగిన తర్వాత ద బెస్ట్ డ్రింక్ అని. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.